ఏపీ సచివాలయానికి సీఎం చంద్రబాబు హోంమంత్రి అనిత చేరుకున్నారు. అగ్ని ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలార్పినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు సచివాలయంలో అగ్ని ప్రమాద ఘటనపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బ్యాటరీలో ఉంచిన ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు వివరించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తేల్చాలని హోంమంత్రి అనిత ఆదేశించినట్లు సమాచారం. ఇక ఉదయం ఏపీ సెక్రటేరియట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. రెండో బ్లాక్ లో మంటలు చెలరేగాయి. బ్యాటరీలో ఉంచే ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. ఈ రోజు తెల్లవారుజామున ఏపీ సచివాలయంలోని 2వ బ్లాక్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలకి సంబంధించి ప్రధానంగా బ్లాకుల్లో ఎప్పుడైనా కరెంటు పోయినప్పుడు ఇమీడియట్ గా పవర్ రావడానికి సంబంధించి బ్యాటరీ స్టోరేజ్ అనేది చేస్తాం జరుగుతుంది. మొత్తం 5 బ్లాకుల్లో కూడా బ్యాటరీ స్టోరేజ్ అనేది ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే 2వ బ్లాక్ లో ఆ బ్యాటరీ స్టోరేజ్ ప్రాంతంలోనే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసినట్టు కూడా గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి ఈ ప్రమాదానికి అగ్ని ప్రమాదానికి గల కారణాలకి సంబంధించి యాదృచ్ఛికంగా జరిగిందా లేదు దానికి సంబంధించిన కుట్ర కోణం ఉందా అనే అంశంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తారు. ప్రాథమికంగా బ్యాటరీకి సంబంధించి అక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందనేది కూడా కొంత గుర్తించడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రధానంగా మంటలు జరిగినప్పుడు అక్కడ ఉన్న ఎస్కేఎఫ్ సిబ్బంది దాన్ని మంటలకు గుర్తించడం, వెంటనే ఫైర్ సిబ్బందిని అలర్ట్ చేయడం, ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకుని మంటలు అయితే ఆర్పగలిగారు. దాంతో పాటు మంటలు ఆర్పిన క్రమంలోనే అక్కడ దట్టమైన పొగ అలుముకుంది. ఆ పొగని ఇతర బ్లాకులకి వెళ్లకుండా పూర్తి స్థాయిలో అదుపు చేయగలిగారు. అయితే 2వ బ్లాక్ కి పక్కనే అంటే మొదటి బ్లాక్ లో సీఎం చంద్రబాబు ఉంటారు. తర్వాత 2వ బ్లాక్ లో ముఖ్యమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు అదేవిధంగా టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆనం రామనారెడ్డి, మంత్రి నారాయణ, హోంమంత్రి అనితతో పాటు పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ మంత్రి, ఇంతమంది మంత్రుల పేషి ఆ 2వ బ్లాక్ లో ఉండటం జరిగింది. వాళ్ళకి సంబంధించిన సెక్రటరీలకు సంబంధించి అందరూ కూడా ఆ పేషీల్లో ఉంటారు. ఇక 3, 4, 5 బ్లాకులు అన్ని బ్లాకులకి సంబంధించి కూడా ఈ రకంగా బ్యాటరీ స్టోరేజ్ అనేది ఉంటుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది అనేది డ్రిల్ కొనసాగించాల్సి ఉంది. గత 5 సంవత్సరాలు సెక్రటరీ లో కొంత యాక్టివిటీ లేకపోవడంతో ఎక్కడ డ్రిల్ నిర్వహించిన పరిస్థితి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 9 నెలలు అవుతున్న నేపథ్యంలో డ్రిల్ 9 నెలల్లో కూడా నిర్వహించిన నేపథ్యంలో అక్కడ మెయింటెనెన్స్ లోపం వల్లే ఈ రకంగా ప్రమాద ఘటన అయితే చోటు చేసుకున్న కూడా కొంతమేర సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ ప్రమాద ఘటన పైన ప్రస్తుతం తుళ్లూరు సంబంధించిన పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కొద్దిసేపు క్రితమే అటు హోంమంత్రి అనిత అదేవిధంగా సీఎం చంద్రబాబు కూడా అక్కడికి చేరుకుని ఆ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఏ రకంగా ప్రమాదం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏ రకంగా జరిగింది, ఎలా జరిగింది అనే అంశాలన్నీ కూడా అధికారుల నుంచి తెలుసుకున్న పరిస్థితి ఉంది. అయితే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలంటే కూడా అధికారులు ఆదేశించిన పరిస్థితి ఉంది. అయితే ఒక పక్క ఫైర్ అలారం మోగాల్సిన నేపథ్యంలో ఎక్కడా కూడా ఇంత మంటలు వ్యాప్తి చెంది దట్టమైన పొగ వస్తున్నప్పటికీ కూడా ఎక్కడ ఫైర్ అలారం మోకపోవడంతోనే ఇంకో ఈ ప్రమాదం ఇంత జరిగిందని కూడా కొంత చెప్తున్నారు. అయితే ఇప్పటికైనా సరే మిగతా బ్లాక్లకి సంబంధించి ఖచ్చితంగా అక్కడ మాక్ డ్రిల్ అనేది నిర్వహించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే వేసవిగా ఎండాకాలం కొంత తీవ్రమైన ఎండలు వేస్తున్నాయి. బ్యాటరీలకి సంబంధించిన మెయింటెనెన్స్ లోపం ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలు తరచూ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఒక సమగ్రమైన నివేదిక ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే హోంమంత్రి ఆదేశించిన పరిస్థితి ఉంది. దీంతో పాటు సీఎం కూడా అక్కడ ప్రమాద స్థలానికి వెళ్లి స్వయంగా అధికారులను అడిగి ప్రమాదానికి సంబంధించిన కారణాలు అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది.
మరి అంటే ఈ ప్రమాదం జరుగుతున్నట్టు ఫైర్ అలారం మోగపోవడం ఏమైనా సాంకేతిక లోపమా? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అక్కడ ఏమంటున్నారు మరి పోలీసులు? ఇప్పటికే కేసు నమోదైంది కదా. ఖచ్చితంగా ఇలాంటి మంటలు వ్యాప్తి చెందినప్పుడు ఒక వివిఐపీలకు సంబంధించిన సెక్యూరిటీ జోన్ లో ఈ రకమైన ప్రమాదాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఫైర్ అలారం అనేది వెంటనే చిన్న స్మోక్ వచ్చినా కానీ మోగాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి ఇంత దట్టమైన మంటలు వ్యాప్తి చెందుతున్నాయి, పొగ వ్యాప్తి చెందినప్పటికీ కూడా ఎక్కడ ఫైర్ అలారం మోగపోవడంతో ఖచ్చితంగా అది సాంకేతిక పరమైన లోపం అంటూ కూడా అధికారులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి గత 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ లేకపోవటమే ఈ ప్రమాదానికి, ఈ సాంకేతిక లోపానికి గల కారణం అంటూ కూడా అధికారులు చెప్పినప్పటికీ కూడా ఇంత వివిఐపి సెక్యూరిటీ జోన్ లో ఎప్పటికప్పుడు ఖచ్చితంగా మెయింటెనెన్స్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఈ రోజు జరిగిన ఈ ఇన్సిడెంట్ అన్న దృష్టిలో ఉంచుకుని ఈ తెల్లవారుజామున జరిగింది కాబట్టి ఇన్సిడెంట్ సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఈ 10 తర్వాత అంటే అందరూ ఉద్యోగస్తులందరూ కూడా సచివాలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత ఇలాంటి ఘటనలు జరిగితే ఖచ్చితంగా కొంత గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఫైర్ సిబ్బంది మాక్ డ్రిల్స్ అనేది నిర్వహించి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి ఈ మాక్ డ్రిల్స్ అనేది నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఈ గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎటువంటి ఏం లేకపోయిన నేపథ్యంలో సెక్రటరియట్ లో దీనికి సంబంధించి కాబట్టి ఇప్పటికైనా సరే నిర్వహించాలని కోరుతున్నారు. దాంతోపాటు ఖచ్చితంగా ఏదైతే ఈ సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అనేది కొంత ప్రాథమిక నివేదిక కింద చేస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయి నివేదిక అంటే కేవలం బ్యాటరీలో మంటలు చెలరేయడం అనేది తాత్కాలికంగా జరిగిందా, లేదు దీనిలో ఏమైనా కుట్రకోణం ఏమైనా దాగుందా అనే అంశాలను కూడా ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి. దర్యాప్తుకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలంటే కూడా ఇప్పటికే హోమ్ మినిస్టర్ అధికారులని ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. సీఎం కూడా స్వయంగా దానికి సంబంధించి ప్రమాద ఘటనలకు సంబంధించి అధికారులకి ఇప్పటికే సూచనలు చేశారు. అదేవిధంగా ఈ మిగతా బ్లాక్లన్నిటికి సంబంధించి కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయి జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. క్రాంతి, మీరు అన్నట్టు ఇప్పుడు బ్లాక్ 2లో జరిగింది, మరి వివిఐపీలో ఉండేది, అందులో జరగడంతో చాలా మందికి అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. సో మరి అక్కడ సచివాలయ అధికారులు కానీ సిబ్బంది కానీ ఏమంటున్నారు? అయితే ఖచ్చితంగా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి తెల్లవారుజామున జరిగింది. అయితే తెల్లవారుజామున కేవలం అక్కడ ఎస్పీఎఫ్ సిబ్బంది ఉంటారు, ఇంకా ఎవరు ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికే ప్రాథమికంగా కేవలం బ్యాటరీకి సంబంధించి అక్కడ చెలరేగాయి మంటలు. అయితే ఎందుకు బ్యాటరీలు దగ్గర ఆ మంటలు చెలరేగాయి అంటే ఎవరన్నా ఈ మంటల్ని కావాలని చెలరేగేలా చేశారా, లేదు షార్ట్ సర్క్యూట్ వల్ల దీనికి సంబంధించి అన్నట్టు ఎండ తీవ్రత వల్ల ఏమన్నా దీనికి మంటలు చెలరేగాయి అనే అంశాలకు సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రాథమికంగా అయితే బ్యాటరీల దగ్గర ఈ మంటలు చెలరేగాయి. అయితే దీనికి సంబంధించి కారణాలు ఏంటి, అసలు మెయింటెనెన్స్ లోపమా, లేదు ఒకవేళ ఇలాంటి మంటలు జరిగినప్పుడు వివిఐపీ జోన్ లో ఖచ్చితంగా అలారం అనేది మోగాలి, సెక్యూరిటీ సిస్టమ్ కు సంబంధించి కూడా కొంత లోపభూయిష్టంగా ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ సెక్యూరిటీ సిస్టమ్ తో పాటు అలారం సంబంధించి ఖచ్చితంగా మోగాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అలారం మోగిన వెంటనే అందరూ కూడా అలర్ట్ అయ్యి దానికి సంబంధించి భేటీ పడే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ తెల్లవారుజామున కావటం, అదేవిధంగా అలారం మోగపోవటం అనేది కొంత దీనికి సంబంధించి తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే సరే మిగతా బ్లాకులు 1వ బ్లాక్ లో సీఎం ఉంటారు, ఆయనతో పాటు ఆయనకి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, హెచ్ఓడీలు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు అందరూ ఉంటారు. ఇక 2వ బ్లాక్ ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది. 3, 4, 5 బ్లాకుల్లో కూడా మంత్రులు, వాళ్ళకి సంబంధించిన పేషీ అధికారులు అందరూ కూడా అక్కడే ఉంటారు. కాబట్టి వీటికి సంబంధించి ఖచ్చితంగా మాక్ డ్రిల్ నిర్వహించి దాంతో పాటు అక్కడ ఈ సెక్యూరిటీ అలారంకి సంబంధించి కానీ సెక్యూరిటీకి సంబంధించిన పర్యవేక్షణ పూర్తి స్థాయిలో వెంటనే పూర్తి చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులని ఆదేశించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రోజు జరిగిన తెల్లవారుజామున జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఖచ్చితంగా దీనిలో ఏమైనా కుట్రకోణం ఉందా అనే అంశంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగానే ఇప్పటికే దానికి సంబంధించి కేవలం ఇది తాత్కాలికంగా అంటే ప్రాథమికంగా జరిగిన అంశానికి సంబంధించి బ్యాటరీ నుంచి మంటలు చెలరేగాయి అంటూ కొంత ప్రాథమికంగా దర్యాప్తు కొనసాగిస్తారు. దర్యాప్తులో భాగంగా నిజంగానే బ్యాటరీలో మంటలు చెలరేగా, లేదు దీనిలో ఏమైనా కుట్రకోణం ఉందనే అంశంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తారు. ఇప్పటికే తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించి కేసు నమోదవడం జరిగింది. అయితే ఈ పూర్తయిన తర్వాత అంటే ఈ విచారణ పూర్తయి నివేదిక తయారు చేసిన తర్వాత ఖచ్చితంగా నివేదికను తనకి సమర్పించాలంటూ కూడా హోమ్ మినిస్టర్ ఆదేశించిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్ల తొలగింపు పనులను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో ఆ సమస్యను పరిష్కరించడానికి రేవంత్ ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ కమిటీ హెచ్సియు ఎగ్జిక్యూటివ్ కమిటీ, విద్యార్థుల ప్రతినిధులు, జాయింట్ యాక్షన్ కమిటీ, సివిల్ సొసైటీ గ్రూపులు సహా భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరితో చర్చిస్తుంది. ఇందులో భాగంగానే కాసేపట్లో సచివాలయంలో మంత్రుల కమిటీ భేటీ కానుంది. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే హెచ్సియు కార్యవర్గం, స్టూడెంట్ యూనియన్స్, మేధావులు, పర్యావరణవేత్తలతో సంప్రదింపులు జరపనుంది కమిటీ. రైట్, ఇక ఈ కమిటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. మొత్తానికి 3-4 రోజులుగా ఇటు హెచ్సియు భూ వివాదం అయితే నడుస్తుంది. సో మరి కమిటీ అయితే వేస్తుంది ముగ్గురు మంత్రులతో. మరి దీంతోనైనా దీనికి ఏదైనా ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా ఈ భూ వివాదంపై? హెచ్సియు భూముల అంశం ఏదైతే ఉందో ఈ భూముల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఒక కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీలో ముగ్గురు మంత్రులతో కూడినటువంటి ఈ కమిటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు, ముగ్గురు మంత్రులతో కూడినటువంటి కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీ అందరు స్టేక్ హోల్డర్లతో ఎవరైతే ఇప్పటికే దీనికి సంబంధించి హెచ్సియు భూములకు సంబంధించి ఉన్నటువంటి హెచ్సియు విద్యార్థి నాయకులు కావచ్చు, హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ కావచ్చు, అదేవిధంగా ఇటు పర్యావరణవేత్తలు కావచ్చు, ఇతర ప్రముఖులు కావచ్చు, వాళ్ళందరితో ఈ కమిటీ ప్రత్యేకంగా సమావేశం అవుతుందని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా పర్యావరణానికి ఎట్లాంటి హాని జరుగుతుందని చెప్పేసి కూడా ఏదైతే వస్తున్నటువంటి వార్తలు ఉన్నాయో వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం, అదేవిధంగా ఇటు సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దీనిపై ఎట్లాంటి పనులు చేయడానికి వీలేదు, దీన్ని ఇక్కడికి ఆపాలి పనులని చెప్పేసి ఏదైతే స్టే విధించడం జరిగిందో దానిపై అన్నిటిపై కూడా సమగ్రంగా ముందుకు వెళ్లేందుకు, అంటే ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా కోర్టు తీర్పుకు లోబడి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లాలనుకుంటుంది, అదేవిధంగా పర్యావరణ హితం, అదే ముఖ్యంగా పర్యావరణానికి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఎవరైతే ఆందోళన చేస్తా ఉన్నారో విద్యార్థులు వాళ్ళందరి యొక్క అభిప్రాయాలను కన్సిడర్ చేసుకొని ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా ఒక కమిటీని అయితే నియమించడం జరిగింది. ఈ కమిటీ వీళ్ళందరితో కూడా సంప్రదింపులు జరుగుతుందని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సచివాలయంలో ఈ ముగ్గురు మంత్రుల కమిటీ ప్రధానంగా అటవీ, రెవెన్యూ శాఖ అధికారులతో సమావేశం కాబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే మల్లు భట్టి విక్రమార్కతో ఈ యొక్క అధికారులు భేటీ కావడం జరిగింది. ప్రధానంగా అటవీ, అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులు, సిఎస్ శాంతికుమారి ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీలో కొద్దిసేపటి క్రితమే ఈ భేటీ ప్రారంభం కావడం జరిగింది. ప్రధానంగా ఈ నెల 16వ తేదీలోపు ఒక నివేదిక, పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలి, ఒక అఫిడవిట్ రూపంలో నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా చీఫ్ సెక్రటరీని సుప్రీంకోర్టు నిన్న ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి, అంటే దీనికి రాతపూర్వకంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏం చేసింది, ఏం చేయాలనుకుంటుంది, గతంలో ఇక్కడ ఈ భూముల యొక్క పరిస్థితి ఏంటి అనే వివరాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇవ్వాలి. కాబట్టి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇటు అధికారులతో సమావేశం కావడం జరిగింది. ప్రధానంగా ఇప్పటికే 400 ఎకరాల హెచ్సియు భూమి ఏదైతే ఉందో ఈ భూమి విషయంలో గత కొద్ది రోజులుగా కూడా వివాదం నడుస్తూ ఉంది. మరొక వైపు ఇప్పటికే హెచ్సియు భూమి కాదు, ఇది ప్రభుత్వ భూమి అని ఇటు ప్రభుత్వం రికార్డులు కూడా బయట పెట్టడం జరిగింది. గతంలో ఉమ్మడి ఏపీలో గత చంద్రబాబు ప్రభుత్వం ఐఎంజీ సంస్థకు ఈ 400 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది. అందుకు ప్రతిగా హెచ్సియుకు గోపన్పల్లిలో ఉన్నటువంటి 397 ఎకరాల భూమిని ఇచ్చిందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ 400 ఎకరాల భూమిపై గత కొన్ని రోజులుగా కూడా వివాదం నెలకొని ఉంది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు హెచ్సియు భూముల వివాదాన్ని, అదేవిధంగా ఇటు విద్యార్థుల ఆందోళనను ఇవన్నిటిని కూడా తగ్గించేందుకు, వీటి ఎక్కడా కూడా ఆందోళన లేకుండా అదేవిధంగా ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనేది కూడా వివరించేందుకు ఈ కమిటీ ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే ఈరోజు మొదటి సమావేశం సెక్రటేరియట్లో ప్రారంభమైంది. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటు పర్యావరణానికి హాని చేయదని చెప్తూనే మరొక వైపు నిన్న సుప్రీంకోర్టు ఏదైతే చెప్పడం జరిగిందో కేవలం 3 రోజుల్లోనే 100 ఎకరాల అటవీ ప్రాంతాన్ని ఏ విధంగా దాన్ని నాశనం చేశారు, డిస్ట్రాయ్ చేశారని చెప్పేసి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు చీఫ్ సెక్రటరీని ప్రధాన ప్రతివాదిగా చేరుస్తూ సుప్రీంకోర్టు కూడా నిన్న చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు సిఎస్ దీనికి ప్రధానంగా బాధ్యత వహించాలని చెప్పి కూడా చెప్పడం జరిగిన నేపథ్యంలోనే 16వ తేదీలోపు ఒక పూర్తి స్థాయి అఫిడవిట్ నివేదిక సమర్పించాలని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు అధికారులతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమావేశం కావడం జరిగింది.
అదేవిధంగా రాబోయే రోజుల్లో నెక్స్ట్ సమావేశాలు కూడా ఇటు విద్యార్థులతో అదేవిధంగా HCU ఎగ్జిక్యూటివ్ బాడీతో కూడా సమావేశాలు ఉంటాయని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. అదేవిధంగా ఇటు పర్యావరణవేత్తలతో కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తాము, ఎట్లాంటి ఆందోళనలు అక్కర్లేదు, ఈ భూముల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుంది, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్తుందని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. అలాగే రాజు, మరి భవిష్యత్తులో అంటే మీరు ముందు కూడా ఈ కమిటీ అయితే HCU ఎగ్జిక్యూటివ్ కమిటీ అలాగే విద్యార్థుల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో కూడా చర్చించి ఎలాంటి డిసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది, వాళ్ళ అభిప్రాయాలను? ప్రధానంగా ఈ రోజు అయితే అధికారులతో సమావేశం కావడం జరిగింది. ఎందుకంటే రెవెన్యూ అటవీకి సంబంధించినటువంటి గత రికార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, గతంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, గతంలో ఈ భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయి, గత ప్రభుత్వాలు ఏమేం చేశాయి, ఈ భూములను ప్రభుత్వానికి కాపాడుకోవడానికి ఏం చేసింది అనేటువంటి పూర్తి వివరాలతో ఈరోజు రావాలని చెప్పేసి కూడా ఈ యొక్క మంత్రుల కమిటీ అధికారులను ఆదేశించడం జరిగింది. పూర్తి వివరాలతో ఈ రోజు అయితే ఈ యొక్క సమావేశానికి అధికారులు రావడం జరిగింది. అదేవిధంగా తదుపరి సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఇటు ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇటు విద్యార్థులు కావచ్చు, ఇటు జేఏసీ ప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా ఇటు పర్యావరణవేత్తలు కావచ్చు, వీళ్ళందరితో ప్రత్యేకంగా విడివిడిగా సమావేశం అవుతామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎవరెవరితో ఎప్పుడు సమావేశం కావాలని చెప్పేసి కూడా ఒక గైడ్లైన్స్ కూడా రూపొందించే పనిలో ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారో వాళ్ళ అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్తా ఉన్నారు. మరొక వైపు ఏదైతే యూనివర్సిటీకి సంబంధించిన మిగతా 1600 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో అది, అదేవిధంగా ఈ 400 ఎకరాలు ఏదైతే ప్రస్తుతం ఏదైతే వివాదంలో ఉందో ఈ 400 ఎకరాల భూమి, ఈ 2000 ఎకరాలు కలుపుకొని ఒక మెగా పార్కును ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుంది అన్న ఆలోచనకు కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పర్యావరణాన్ని కాపాడడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని చెప్పేసి చెప్తూనే ఎవరైతే ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారో, ఎవరైతే అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారో వాళ్ళందరి అనుమానాలను తీర్చేందుకు ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఈరోజు సమావేశం అయితే కొనసాగుతూ ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా అటవీ అదేవిధంగా రెవెన్యూకి సంబంధించిన అధికారులు పాల్గొన్నారు కాబట్టి దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకు ఇవ్వబోయే సమాచారం అయితే ఉందో ఆ సమాచారాన్ని అంతా కూడా ఈరోజు అధికారులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పే మనకు అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఇందులో గతంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఇతర ప్రభుత్వాలు ఏమేం చేశాయి, ప్రభుత్వం భూమిని అంటే ఇతర ప్రైవేట్ వ్యక్తుల చేతులకు అప్పగించిన తర్వాత 2003 తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉన్నాయి, ఈ భూమిని అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర లోపల ఏ విధంగా సుప్రీంకోర్టులో ఫైట్ చేసి ఈ భూమిని దక్కించుకుంది, ఇవన్నీ వివరాలతో కూడినటువంటి ఒక నివేదిక అయితే తయారు చేయబోతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లైంగిక వేధింపులు తాళలేక రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఫార్మాసిస్ట్ నాగాంజలి మృతి చెందింది. 12 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ వెంటిలేటర్ పైనే ఉన్న నాగాంజలి ఈ రోజు తుది శ్వాస విడిచింది. పోస్టుమార్టం నిమిత్తం నాగాంజలి మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కిమ్స్ ఆసుపత్రిలో ఏజీఎంగా పనిచేస్తున్న దీపక్ లైంగిక వేధింపుల వల్లనే తమ కూతురు ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని నాగాంజలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితుడు దీపక్ ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. నాగాంజలి మృతిపై రాజమండ్రి డీఎస్పీ రమేష్ బాబు స్పందించారు. మెడికల్ విద్యార్థిని అంజలి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామన్నారు. రైట్, ఫార్మాసిస్ట్ నాగాంజలి అయితే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్. శాలిని, మనం చూసుకోవచ్చు ఏదైతే నాగాంజలి వైద్య విద్యార్థిని చదువుతూ ఫార్మసిస్ట్ గా ఏదైతే ఇంటర్న్షిప్ చేయడానికి కిమ్స్ బొల్లినేని హాస్పిటల్లో ఆమె చేరారు. ఒక నెల రోజుల నుంచి కూడా తను అక్కడే వర్క్ చేస్తుంది. ఈ నేపథ్యంలో గత 24వ తేదీన ఏదైతే ఎనస్థీషియాకి ఇవ్వడానికి ఇచ్చినటువంటి ఇంజెక్షన్ తీసుకోవడంతో
ఇంచుమించుగా 12 రోజుల నుంచి పూర్తిగా మృత్యుతో పోరాడి ఈ రోజు తెల్లవారుజామున 2:31 ఏదైతే స్ట్రోక్ రావడంతో మృతి చెందారని చెప్పేసి వైద్యులు తెలపడంతో ఆమె పార్థివ దేహాన్ని రాజమండ్రి బొల్లేని హాస్పిటల్ నుంచి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం ఇప్పుడు ఆ మార్చరీలో ఉన్నటువంటి ఈ పిఎం పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు ఆ బాడీకి. ఈ నేపథ్యంలో అక్కడ చెందినటువంటి ఏదైతే తల్లిదండ్రులందరూ కూడా చాలా శోక సముద్రంలో మునిగారని చెప్పుకోవాలి. ఎందుకంటే నా పాపకి జరిగిన అన్యాయం ఇంకొక పాపకి జరగకూడదు, నిందితుడిని ఏదైతే మాధవరావు దీపక్ అంటారు, ఆ దీపక్ ని కఠినంగా శిక్షించాలి, ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక ఆడపిల్లకి ఈ పరిస్థితి రాకూడదు, అతను చాలా దారుణమైన సిచ్యువేషన్ కి కఠినంగా శిక్షించాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే వీళ్ళందరికీ కూడా ఈ రాజకీయ నాయకులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు పరామర్శించడం, వీళ్ళందరూ కూడా ఎవరు కూడా న్యాయం చేయట్లేదు, ప్రభుత్వం ఇప్పటికైనా సరే న్యాయం చేయాలని చెప్పేసి తల్లిదండ్రులు శోక సముద్రంలో మునుగుతూ కూడా ఇదే విషయాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ చూడాలి పోస్ట్ మార్టం మనం ముందు నుంచి అనుకుంటున్నట్లుగా బ్రెయిన్ డెడ్ అయింది, మిగతా ఏదైతే హార్ట్ ఇదంతా కూడా మొత్తం అంతా కూడా బాగానే ఉన్నాయి అని చెప్పేసి చెప్పినటువంటి వైద్యులు 12 రోజుల పాటు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తూ సాయశక్తుల ఆమె బతికొస్తుందని చెప్పేసి అందరూ అంజలి ఫ్రెండ్స్ కావచ్చు, అంజలి కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా చూశారు. బట్ ఈ ప్రస్తుత పరిస్థితి మాత్రం దానికి వ్యతిరేకంగా మృతి చెందినట్లు ఈ రోజు ఉదయం 2:31 తేల్చారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ మోహన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మరోసారి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. సోమవారం లేబర్ కమిషనర్ ఆఫీస్ లో సమ్మె చేస్తామంటున్నారు ఆర్టీసీ కార్మికులు. ఇచ్చిన హామీల అమలు లక్ష్యంగా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలంటున్నారు కార్మికులు. అలాగే యూనియన్లపై విధించిన ఆంక్షల్ని ఎత్తివేయాలంటున్నారు కార్మికులు. 2021 వేతన సవరణ సాధనకై పెండింగ్ డిమాండ్లు పరిష్కరించాలంటున్నారు ఆర్టీసీ కార్మికులు. మరోసారి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. సోమవారం లేబర్ కమిషనర్ ఆఫీస్ లో సమ్మె చేస్తామంటున్నారు ఆర్టీసీ కార్మికులు. ఇచ్చిన హామీల అమలే లక్ష్యంగా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలంటున్నారు కార్మికులు. అలాగే యూనియన్లపై విధించిన ఆంక్షల్ని ఎత్తివేయాలంటున్నారు కార్మికులు. 2021 వేతన సవరణ సాధనకై పెండింగ్ డిమాండ్లు పరిష్కరించాలంటున్నారు ఆర్టీసీ కార్మికులు. రైట్, ఇక తెలంగాణ ఆర్టీసీ కార్మికులైతే సమ్మెకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు. రామలక్ష్మి. శాలిని, ఈరోజు మనం చూస్తుంటే కనుక మరోసారి సమ్మె బాట పట్టింది తెలంగాణ ఆర్టీసీ కార్మికులు.
సోమవారం లేబర్ కమిషనర్ ఆఫీస్ లో అయితే కనుక మధ్యాహ్నం 3 గంటలకి సమ్మెనైతే ఏర్పాటు చేస్తున్నట్లు జరుగుతుంది. ఏకంగా ఇక్కడ తెలంగాణ మజ్దూర్ యూనియన్ అలాగే ఎంప్లాయీ యూనియన్ తో పాటు ఇలా కార్మిక సంఘాలు అలాగే బహుజన వర్కర్ సంఘాలు అలాగే మెయిన్ గా ఇప్పుడు ఆర్టీసీ వర్కర్స్ అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా వీళ్ళు డిమాండ్స్ చూస్తే కనుక గతంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే పనులు చేయలేదో ఆ పనులన్నీ కూడా మేము చేస్తామని చెప్పేసి ఇక్కడ మేనిఫెస్టోలో పేర్కొందో ఆ పనులు ఏవి కూడా ఇప్పటి వరకు ఒక్కటి కూడా పూర్తి చేయలేదని చెప్పేసి వీళ్ళు వాపోతున్నారు. అయితే ఇప్పుడు జనవరి 27న ఒక సమ్మె నోటీస్ కూడా విడుదల చేశారు. ఒక 23 డిమాండ్స్ తో కలిపి అంటే ఇందులో మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆర్టీసీకి అంటే వీళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి ప్రధాన డిమాండ్ అయితే వాళ్ళు ఇస్తారు. అయితే ఇందులో ఒక్క డిమాండ్ కూడా పూర్తి చేయలేదు. ఆర్టీసీ ఉద్యోగులను గతంలో అయితే కనుక ప్రభుత్వంలో విలీనం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అది కూడా ఇప్పటి వరకు జరగలేదు. అలాగే 2 PRCలు ఇస్తాము, బకాయిలు ఇస్తాము, అలాగే యూనియన్ లో వీళ్ళని చేరుస్తామని కూడా అనేక విషయాలను అయితే మేనిఫెస్టోలో పేర్కొంది. కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. అలాగే ఇప్పటి వరకు ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రిటైర్ అయిన తర్వాత కూడా ఎలాంటి కొత్త ఎంప్లాయీస్ ని కూడా హైర్ చేసుకోవట్లేదు ఆర్టీసీకి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే రీసెంట్ గా బడ్జెట్ లో కూడా పారదర్శకత అనేది చూపించారు. ఆర్టీసీకి ఇవ్వాల్సిన బడ్జెట్ అసలు సరిగ్గా లేదని కూడా వీళ్ళు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వాళ్ళు 27th జాన్లో ఇచ్చిన ఈ సమ్మె నోటీస్ కి ఎలాంటి స్పందన ఇటు ప్రభుత్వం నుంచి కానీ అలాగే ఆర్టీసీ యాజమాన్యం నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పటికి అలా ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పేసి వీళ్ళు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా గమనిస్తే కనుక ఈ సమ్మెకి కారణం ఇటు ప్రభుత్వాలు అలాగే యాజమాన్యాన్ని కారణమంటున్నారు. మాకు సమ్మెకి దిగాల్సిన పనే లేదు, వీళ్ళే మమ్మల్ని రెచ్చగొట్టే పని చేస్తున్నట్టు ఉంటుందని చెప్పేసి అయితే వాళ్ళు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా మనం గమనిస్తే కనుక సోమవారం లేబర్ కమిషన్ ఆఫీస్ లో మధ్యాహ్నం 3 గంటలకి ఆర్టీసీ జేఏసీ అధికారులు అందరూ కూడా కలిసి ఈ సమ్మెను అయితే ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సమ్మెలో ముఖ్యంగా ప్రభుత్వం స్పందించాలి, ఈ మేనిఫెస్టోలో ఏవైతే పేర్కొందో ఆ డిమాండ్స్ అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ముఖ్యంగా వీళ్ళ 23 డిమాండ్స్ ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఈ సమ్మెను అయితే నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామలక్ష్మి. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై రాజా సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో అభ్యర్థులే లేరా అంటూ క్వశ్చన్ చేశారు రాజా సింగ్. అధిష్టానానికి సీనియర్లు కార్యకర్తలు కనబడలేదా అంటూ నిప్పులు చెరిగారు. గులాంగిరి చేసే వారికే పోస్టులు టికెట్లు, మిగతా వాళ్లకు లేవా అంటూ రాజా సింగ్ నిలదీశారు. బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి టార్గెట్ గా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పార్టీలో పాత సరుకు వెళ్లిపోవాలని ఇటీవల రాజాసింగ్ కామెంట్లు చేశారు. అంతేకాదు కొందరు అధికార పార్టీతో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణను బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా కొందరు పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని రాజాసింగ్ చెప్పారు. కాగా కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు రాజాసింగ్ దూరంగా ఉంటున్నారు. ఇక రాజాసింగ్ చేసిన తాజా వ్యాఖ్యలతో మరోసారి పార్టీలో చర్చ జరుగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో అభ్యర్థులే లేరా అంటూ క్వశ్చన్ చేశారు రాజాసింగ్. అధిష్టానానికి సీనియర్లు కార్యకర్తలు కనబడలేదా అంటూ నిప్పులు చెరిగారు. గులాంగిరి చేసే వారికే పోస్టులు టికెట్ల, మిగతా వాళ్లకు లేవా అంటూ రాజాసింగ్ నిలదీశారు. బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి టార్గెట్ గా ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇటు ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియా వారియర్స్ పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. హెచ్సియు విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసినందుకు విద్యార్థులు, బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా వారియర్స్ పై అక్రమ కేసులు బనాయించారన్నారు. ఇలా ఎంతమందిపై కేసులు పెట్టుకుంటూ వెళ్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. సాగునీటి కష్టాలను అధిగమించి పంటలను కాపాడుకున్న రైతులను వర్షాలు తీవ్రంగా దెబ్బతీశాయి. చేతికొచ్చిన మొక్కజొన్న, వరితో పాటు మామిడి పంట ఎటూ కాకుండా పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేశాయి. సాగునీరు కష్టాలకు ఓర్చి పంట సాగు చేసిన రైతును ఈ వర్షాలు నిండా ముంచాయి. వడగళ్ల వానతో సుమారు 1000 ఎకరాల పంట నష్టపోయింది. ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో ఎక్కువగా నష్టం జరిగినట్లుగా రైతులు చెబుతున్నారు. బలమైన ఈదురుగాలులు, వడగళ్ల వాన కారణంగా చేతికొచ్చిన వరి, మొక్కజొన్న, మామిడి తోటలు చాలా వరకు నష్టపోయాయి. ఏపుగా పెరిగిన వరి పంట పూర్తిగా గట్టిపడిన వరి ధాన్యం 100 ఎకరాల్లో రాలి నేలపాలైంది. కాగా జిల్లాలో సుమారు 884 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లుగా వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సుమారు 380 మంది రైతులు నష్టపోయినట్లుగా సమాచారం. అలాగే కామారెడ్డి జిల్లాలోని 136 ఎకరాల్లో దాదాపు 140 మంది రైతులకు సంబంధించిన పంట నష్టపోయినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే అధికారుల నివేదిక కంటే క్షేత్రస్థాయిలో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు నష్టపోయినట్లుగా రైతులు చెబుతున్నారు. కొద్ది మొత్తంలో నష్టపోయిన పంటలను అధికారులు లెక్కలోకి తీసుకోవడం లేదని, పెద్ద మొత్తంలో నష్టపోయిన పంటలనే లెక్కలోకి తీసుకుని నష్టాన్ని ప్రాథమికంగా అంచనాగా పంపిస్తున్నారని మండిపడుతున్నారు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. మొత్తం వాన పడి, వర్షాలు రాళ్ళు పడి మొత్తం అడ్డు మొత్తం గంగల పాలైపోయింది. మాకు మీరు గవర్నమెంట్ కానీ, కలెక్టర్స్ కానీ ఎవరైనా కానీ ఆదుకోవాలని కోరుతుంది. 4 ఎకరాల పొలం మా బాపులై 3 ఎకరాలు ఇప్పుడు దాదాపు దూరాన 30,000 దాకా ఖర్చు పెట్టుకుని సోమవారం పోతాం అనుకున్నాం సార్. 2 రోజులు అయితే కోత కోసుకుంటాం. 2-3 లక్షలు. ఇప్పుడు భూపతి రెడ్డి ఆదుకోమని కోరుకుంటున్నాం. అవును, కలెక్టర్ మన ఎమ్మెల్యే సార్ గారు ఎవరైనా కానీ ఆదుకోవాలి. అయితే జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం నుంచి పంట నష్ట పరిహారం రావాలంటే ఖచ్చితంగా పంట నష్టంపై వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో జాయింట్ సర్వే నిర్వహించాలి. ఆ 2 ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా సర్వే చేసి ఇచ్చిన రిపోర్టు ద్వారానే ప్రభుత్వ నష్టపరిహారంపై నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఇప్పటివరకు వ్యవసాయ అధికారులు మాత్రమే ప్రాథమిక నివేదిక సమర్పించారు. 2 శాఖలు సంయుక్తంగా నివేదిక త్వరగా సమర్పించాలని రైతులు కోరుతున్నారు. 5 ఎకరాలు వేసుకుంటే పొలము దీంట్లో ఒక ఇత్తు లేదు. ఇప్పుడు 5 ఎకరాలు అప్పు తీసుకొని వేసిన పంట ఈ రోజు ఏం లేదు. ఊరేసుకోవాలో అప్పుల బాధ ఏం చేసుకోవాలో తెలుస్తలేదు. కాబట్టి రైతులు, అధికారులు స్పందించి స్థానిక ఎమ్మెల్యేలు కానీ, స్థానిక అధికారులు ఎవరైనా కానీ, రూరల్ కాన్స్టిట్యూన్సీలోని దర్పల్లికు చాలా నష్టం జరిగింది. వాడి, సిద్దిపేట, గుడితండలో పంట దాదాపు 100 ఎకరాలలో నష్టం జరిగిపోయింది. కనీసం ఎకరానికి 30,000 కంపల్సరీ నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాం. మరోవైపు ప్రకృతి విపత్తులతో పంటలకు నష్టం వాటిల్లితే పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజన పథకం రాష్ట్రంలో అమలు కావడం లేదు. ఇప్పుడిదే రైతులకు ఇబ్బందిగా మారింది. కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా యోజన రాష్ట్రంలో కూడా అమలై ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఎకరాకు కనీసం 20,000 పంట నష్టం చేతికొచ్చేదని, ఆ సాయాన్ని తాము నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో అభ్యర్థులే లేరా అంటూ క్వశ్చన్ చేశారు రాజాసింగ్. అధిష్టానానికి సీనియర్లు కార్యకర్తలు కనబడలేదా అంటూ నిప్పులు చెరిగారు. గులాంగిరి చేసేవారికే పోస్ట్ ఎట్లా మిగతా వాళ్లకు లేవా అంటూ నిలదీశారు. బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి టార్గెట్ గా ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, గత కొన్ని నెలలుగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే కొన్ని కార్యక్రమాలకు అటెండ్ అవ్వట్లేదు, హాట్ కామెంట్స్ చేస్తున్నారు. మెయిన్ గా ఇటు కిషన్ రెడ్డి టార్గెట్ కానీ వ్యాఖ్యలు చేశారని అనుకోవచ్చా? అప్డేట్స్ ఏంటి? గత కొంతకాలంగా కూడా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీలో సంచలన కామెంట్లు చేస్తూ వరుసగా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు కూడా మరోసారి ఆయన హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే బీజేపీ హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ కోటా ఏదైతే ఎమ్మెల్సీకి సంబంధించి అభ్యర్థిని ప్రకటించడం జరిగింది, ఆ అభ్యర్థి విషయంలో కూడా ఇటు రాజాసింగ్ స్పందించడం జరిగింది. తనదైన శైలిలో ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే కేవలం పదవులన్నీ కూడా ఒక పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నాయకులకే ఇస్తారా అని చెప్పి కూడా పరోక్షంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా ఇట్లాంటి పనులు చేశారు. కేవలం ఒక పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నాయకులకే ప్రాధాన్యత ఇస్తున్నారు, పదవులు ఇస్తున్నారు. పదవుల్లో కానివచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు, అంటే హైదరాబాద్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు, రాష్ట్రంలో ఇంకా వేరే నాయకులు సీనియర్లు ఎవరు కనపడట్లేదా అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. పార్టీలో గులాంగిరి చేసేవారికే ప్రాధాన్యత దక్కుతుంది అని చెప్పి కూడా ఆయన హాట్ కామెంట్ అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారడం జరిగింది. ఇటీవల మనం చూసినట్టయితే గత కొంతకాలంగా కూడా ఆయన ఇట్లాంటి వ్యాఖ్యలు తరచూ కూడా చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ఇటీవలే ఆయన ముఖ్యంగా ఏదైతే పార్టీలో సీనియర్లు వెళ్ళిపోతేనే పార్టీ అధికారంలోకి వస్తుంది, పాత సరుకు వెళ్ళిపోవాలని చెప్పి కూడా ఆయన సీనియర్లను ఉద్దేశించి ప్రధానంగా కిషన్ రెడ్డి లాంటి వాళ్ళని ఉద్దేశించి ఆయన ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా కొంతమంది ఇంటర్ప్రిట్ చేసిన పరిస్థితి మనము చూసాము. అంతకుముందు ఏదైతే పార్టీలో ఉన్నటువంటి ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే అధికారంలో ఉంటారో ముఖ్యమంత్రులను రహస్యంగా కలుస్తారు, రహస్యంగా భేటీ అవుతారు, వారితో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకుంటారని చెప్పి కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తద్వారా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి పోవడానికి అట్లాంటి చర్యలే కారణం అని చెప్పి కూడా రాజాసింగ్ చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా కేంద్ర నాయకత్వానికి తెలిసినా కూడా మరి ఎందుకు వాళ్ళపై చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పి కూడా ఆయన విమర్శలు గుప్పించిన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఇవన్నీ కూడా బయట ప్లాట్ఫారంపై మాట్లాడితే ఎందుకు మరి పార్టీ ఇంటర్నల్ విషయాల్లో మాట్లాడాలని చెప్పి, ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడాలని చెప్పి తనను కూడా చాలామంది పార్టీ నేతలు చెప్పారని, కానీ పార్టీలో ఇట్లాంటి విషయాలు ప్రస్తావనకు తీసుకొస్తే కనీసం పట్టించుకునేవారు ఎవరు లేరని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఏదేమైనా రాజాసింగ్ వ్యాఖ్యలు మాత్రం ఇట్లాంటి వ్యాఖ్యలు తరచూ ఆయన ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి వ్యాఖ్యలు పార్టీలో ఎవరైతే కింది స్థాయి కార్యకర్తల మనోభావాలనే నేను చెప్తా ఉన్నానని చెప్పి కూడా ఇటు రాజాసింగ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కేవలం కిషన్ రెడ్డి తన పార్లమెంటు పరిధిలోని వారికే కార్యకర్తలకే పదవుల విషయంలో కావచ్చు, ఇతర పనుల విషయంలో కావచ్చు ఆయన సహకరిస్తున్నారు, ఇతరులను వేరే నియోజకవర్గాల వారిని పట్టించుకోవడం లేదు అని చెప్పేసి కూడా రాజాసింగ్ మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా పార్టీలో ఎట్లాంటి పరిణామాలకు దారితీస్తాయి? గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు కూడా రాజాసింగ్ దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాలకు కూడా ఆయన అసెంబ్లీకి హాజరు కాలేదు. ఇట్లాంటి వరుసగా ఏవైతే ప్రెస్ నోట్స్ ప్రకటనలు ఇస్తూ పార్టీలో మాత్రం ఒక చర్చనీయాంశంగా మారింది. ఆయన ఫైర్ బ్రాండ్గా ముద్రపడ్డ రాజాసింగ్ పరిస్థితిని మరి అధిష్టానం ఏ విధంగా ట్యాకిల్ చేయగలుగుతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.